హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక బ్యూటిఫుల్ మూవీ టీమ్ ఉన్నారు అండ్ ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీతో వినాయక చవితి రోజు మన ముందుకు రాబోతుందన్నమాట థియేటర్స్లోకి. అండ్ వాళ్ళందరి వర్క్, వాళ్ళందరి పేషెన్స్, వెయిటింగ్ మనకి ఒక ఫెస్టివల్ రోజు రాబోతున్నారు. డెఫినెట్లీ మీరు కూడా చూసి వాళ్ళకు ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తారనుకుంటున్నాను. ఎస్, వీ హ్యావ్ కన్యాకుమారి మూవీ టీమ్. మన ఆల్ టైమ్ మన ఫేవరెట్ మధుశాలిని గారు అండ్ ఒక 1 year బ్యాక్ ఒక డైలాగ్తో అందరి మనసులోకి వెళ్ళిపోయిన గీత్ అండ్ మన శ్రీ చరణ్. సో హాయ్, ఎలా ఉన్నారు ముగ్గురు? సో నాకు తెలిసి పొద్దు నుంచి కూర్చొని మాట్లాడి I think no, you know what I like about this interview? నా తమ్ముడు పేరు శరత్. కానీ నాకెవరికి తమ్ముడు బ్రదర్ అవ్వాలని అంటారు. అందులో ఇంతమంది అమ్మాయి ఎప్పుడు తమ్ముడుగా ఉండాలని ఎవరు కోరుకోరు. నేను నీకు అక్కలా ఉంటాను. నాకొద్దు ఇంటర్వ్యూలో. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చూసేవాడిని కితకితల సినిమా. అందుకే నువ్వు తమ్ముడివేమ్మా. ఎంతో ప్రిపేర్ అయ్యొచ్చు. అక్కడ కూర్చొని తిరుగుతున్నా నేను ఈ ఇంటర్వ్యూ కోసం. చాలా రాసుకొని వచ్చి అక్కడ వాక్ చేస్తున్నా, అటు ఇటు ఎలా చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ కన్యాకుమారి. సో మధుశాలిని ప్రెజెన్స్ అనగానే చాలా మంది ఏంటి మధుశాలిని ప్రొడ్యూసర్ ఎప్పుడైంది, ప్రెజెన్స్ ఎందుకు చేస్తుంది, ఏంటి సడన్ గా ఇదంతా అని ఒక అటెన్షన్ వచ్చింది. దాని గురించి ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా? వై మధుశాలిని ఇంటూ దిస్ అంటే? ఇది కాకుండా ఐ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్ అండ్ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ అండ్ ఆ ప్రాసెస్ లో ఐ కేమ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ వాట్ ఐ రియలైజ్ ఇస్, నేను చెప్పకపోతే ఇంకెవరైనా చెప్పి క్రెడిట్ తీసేసుకుంటారు. ఈ స్టోరీ వాళ్ళతో వెళ్ళిపోతే మొత్తం క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను దూరిపోయి ఐఎమ్ లైక్, గివ్ ఇట్ టు మీ, ఐ వాంట్ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఐ లవ్ ద ఫిల్మ్. చాలా 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 బ్యూటిఫుల్. సినిమా మొత్తం చూసారా మీరు? మొత్తం సో మాకు ఏదైతే చూపించారో దానికి మించిన థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి, మీరు ఊహించినవన్నీ ఉన్నాయి. ద డైలాగ్స్ ఆర్ సంథింగ్ దట్ వావ్, సృజన్ గారే రాశారు ఇస్ వాట్ ఐ వాస్ టోల్డ్. ప్రతి ఒక్క లైన్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఫన్ అనుకోండి అది, అండ్ నేటివిటీలో రూటెడ్ అయినది కాబట్టి ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద అదర్ వరల్డ్. సో చూస్తుంటే. సో గీత్, వాట్ ఈస్ దట్? ఒక చాలా పేషెన్స్, వెయిటింగ్, తర్వాత ఫైనల్లీ వినాయక చవితి రోజు రాబోతున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ ఆ డైలాగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ దట్ యూ హ్యావ్? అంటే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు? చాలా, ఇట్ వాస్ వెరీ గ్రేట్. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ టీజర్ అంటే రిలీజ్ చేయకముందు ఐ వాజ్ లైక్, అంటే అందరూ అన్నోన్ యాక్టర్స్ కదా, కొత్త వాళ్ళం, అసలు ఎవరు చూస్తారు, అసలు చూస్తారా, అసలు ఎలా తెలుస్తుంది, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అనమాట. సో వన్స్ ఇట్ గాట్ రిలీజ్డ్, ఇలా అసలు వైరల్ అవుతుంది, ఇంత అప్రిసియేషన్ వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మీకు అంటే స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు అవ్వచ్చు, ఇలాంటి డైలాగ్ డెలివరీ ఉంటుంది, టింజ్ ఉంటుంది, ఆ స్లాంగ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు అంటే భయపడ్డారంటే నేను ఎలా చేయగలుగుతాను ఏంటి ఒక అని ఏమైనా అనిపించిందా? లేదండి, ఐ వాజ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. బికాస్ అంటే చాలా అదృష్టం ఉండాలి అంటే రావాలంటే. సో దానికి భయపడితే మనం ఇంకేం చేయలేమండి. పూర్తిగా కుమారిలోకి దిగిపోయి చేస్తారు. అంతే అంతే. కుమారి టైం ఎంత? టైం ఎంత? నీకు వాచ్ లేదా? తెచ్చుకోలే, తీసి బండ పెట్టచ్చా డైలాగ్ అడుగుదామని. కొంచెం గెయిర్ ఎక్కువ. బ్రో హాయ్. సో అంటే ఇలాంటి రూటెడ్ విలేజ్ స్టోరీస్ ఆర్ఎల్స్ అంటే ఒక పర్టికులర్ కనెక్టివిటీ ఉన్న స్టోరీస్ చేయడానికి చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీకు రేపు రిలీజ్ అయిన తర్వాత గీత్కి ఎంత పేరు వస్తుందో మీకు కూడా అంతే పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్న దీంట్లో ఉంది. సో ఎలా మీరు దీనికి ప్రిపేర్ అయ్యారు? స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆర్ఎల్స్ మీరు ఆల్రెడీ థియేటర్ అంటున్నారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్? నేను థియేటర్ చేసాక నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి అక్కడ పూణేలో. బట్ బేసిక్గా నా ఐడియా ఏంటంటే, నా లాంగ్వేజ్, నేను తెలుగువాడిని కదా, రూటెడ్ స్టోరీస్ అక్కడి నుంచి సిటీలో జరిగేది పైన ఉంటుంది అనిపిస్తుంది. బట్ అంటే రూటెడ్ అంటే నువ్వు విలేజ్ నుంచే నువ్వు తీసుకొస్తేనే అది అందరికీ కనెక్ట్ అవుతుంది, యూనివర్సల్గా కనెక్ట్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనే టైంలోనే నాకు ఇది ఆడిషన్ రావడం, ఇలాగా అది వచ్చిన తర్వాత దెన్ ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. శ్రీకాకుళం వెళ్ళి అక్కడ రైతులతో వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు పని చేసి పని నేర్చుకుని
అప్పుడు ఇంకా సన్నగా ఉండేవాడిని సినిమాకు ముందు. ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ సమ్ మసిల్ దానికి. ప్లస్ ఊర్లో తిరిగేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని, రెస్టారెంట్లో వెళ్ళి అక్కడ రికార్డ్ చేసేవాడిని, సార్కి వినిపించేవాడిని, సార్ ఇంత కావాలా యాస, మనం ఎంత కట్ చేయాలి, అవన్నీ డెసిషన్స్ తీసుకుని. ఎందుకంటే కొంచెం ఓవర్ గా మాట్లాడినా కూడా కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఎక్కడ ఎంత ఎలా ఉంచాలో అది డైరెక్టర్కే కరెక్ట్గా తెలుస్తుంది. సో ఆయన దగ్గర తీసుకుని వి డిసైడెడ్ అనమాట అలాగే. సో అన్ని స్పెసిఫిక్స్, అన్ని న్యూఆన్సెస్ అక్కడ ఆ ఊరి వాళ్ళతోనే తీసుకుని అలా చేయడం సరే. సో మంచి వర్క్ అయితే బిహైండ్ వర్క్ చాలా చేసి సో ఫైనల్లీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది అనమాట. సో మీ లక్ ఎలా ఉందని టెస్ట్ చేసుకోవడానికి ఇంకొక ఫ్యూ డేస్ బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మధు గారు, అంటే రీసెంట్ ప్రెస్ మీట్ అవ్వచ్చు, దానికి ముందు మీరు నిన్న ఒక పెట్ షాప్ ఓపెన్, అదే ఐ మీన్ 1 year anniversary-కి వెళ్ళినట్టు యూ అండ్ సుమంత్ గారు. సో ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఏం మహర్షాల్ గారు చాలా రోజుల తర్వాత కనిపించారు, చాలా గ్యాప్ అని ఫీల్ అయ్యారు. బట్ మేము ఎప్పుడు ఫీల్ అవ్వాలండి, ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి. సో ఏంటి ఇంకా ఇది కంటిన్యూస్ ఉంటుందా? Depends అండి, it all depends on people and their behavior. జోక్స్ అపార్ట్ లేదండి. కంటిన్యూస్గా ఉంటుందా, బ్రేక్ ఉంటుందా అంటే నా వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. చిన్నప్పుడు ఫిల్మ్ కెరియర్ ఎప్పుడైతే బిగిన్ అయిందో ఒక ప్రెషర్ ఉండేది. ఓ వీళ్ళతో కాంపిటీషన్, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వాలి, ఈ యాక్టర్స్తో వర్క్ చేయాలి, ఆ ప్రెషర్ చాలా ఉండేది. ఆఫ్టర్ అ పాయింట్ వాట్ ఐవ్ రియలైజ్డ్ ఇస్ ఇవన్నీ ఎక్స్టర్నల్ ఐడియాస్ దట్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హెడ్. ఒకవేళ నీకు తోస్తే నువ్వు నీ లైఫ్తో ఏం చేస్తావు అనే ఒక క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో ఐ రియలైజ్ ఐ ఓన్లీ డూ ఫిల్మ్స్ దట్ ఐ వాంట్ టు డూ. అంతే. సో యూ వోంట్ గో ఫర్, ఐఎమ్ నాట్ ఎక్సైట్మెంట్ లేకపోతే ఏది బట్ట చేసేద్దాం, ఇది వచ్చింది కదా అని అదొక ఫేజ్ ఉంటుంది ప్రతిదీ. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎనీ న్యూ స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లెర్న్ హౌ టు సింగ్, you want to sing, you want to experiment and do this, do that. Once you know this is nee niche and telsin tarvata you want to refine it. So that I hit one comfort spot and in our life lo నాకు నచ్చిన సబ్జెక్ట్స్ నేను either ప్రొడ్యూస్ చేస్తాను లేదా యాక్ట్ చేస్తాను. యా, దట్స్. సో ఇప్పుడు మధు శాలినిగా ఉంటే బెస్ట్ అనిపిస్తుందా, మధు కపూర్ లా ఉంటే బెస్ట్? మధు శాలిని, మధు కపూర్, I remember. గుర్తుందా ఇవన్నీ? మీరు I said this in an interview. మధు శాలిని అండి. Oh, you don't know when we will say later. It's a very big process. I think it's Madhu Shalini. It should be Madhu Shalini. It's always been Madhu Shalini. Ante. Yeah. So always Madhu Shalini. Yeah. So Geet, అంటే whatever, అంటే ఈ ప్రాసెస్ లో అంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాలని అనుకున్నది కూడా, బట్ మేబీ కొంచెం సమ్ కొటేషన్స్ ఉంటాయి కదా, గుడ్ థింగ్స్ విల్ టేక్ టైమ్ అని చెప్పి. మేబీ మీరు అలాంటి బిలీవ్ చేస్తుంటారా? ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ బికాస్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత whenever we felt అంటే ఫేస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ టైంలో మనం బాధపడతాం. కానీ కొన్ని డేస్ అయిపోయిన తర్వాత అరే దట్ హ్యాపెన్ ఫర్ యాక్చువల్లీ మంచి రీజన్కే అయిందని నాకు నిజంగా నేను అదేంటి ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ఇప్పుడు ఇది ఎంత లేట్ అయినా ఇది హ్యాపెన్స్ ఫర్ గుడ్, అంత మంచిగా అవుతుంది, మంచి కోసమే అవుతుంది అని ఇదే నేను మైండ్లో పెట్టుకున్నాను. ఇదే ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ మై సెల్ఫ్. కానీ మీ వల్ల చాలా మంచి జరుగుతుంది. చాలా మందికి పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళకి, అమ్మాయిలకి, అవునా, అది విగ్గా కదా తెలుసుకుంటారు. చాలా మంది అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. సో మీ ఇద్దరికి సీన్స్ ఎలా డిజైన్ చేశారు? అంటే పోటాపోటీగా ఉంటాయా, ఆర్ఎల్స్ ఒక ఎమోషనల్ థింగ్స్ ఏమైనా హ్యాపెన్ అవుతాయా, ఆర్ఎల్స్ మంచి లవ్ స్టోరీ, రైడింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటాయా? అన్ని మీరు చెప్పినవన్నీ ఉంటాయి. ఆర్గానిక్ ప్రోగ్రెషన్ లో అన్ని చాలా జనరల్. అంటే ఇది నాకు డౌట్ వచ్చింది, దాని అందరూ అడుగుతుంటారు ఆయన ఆర్గానిక్ ప్రేమ్ కదా, ఆర్గానిక్ ప్రేమ్. జనరల్ ఈ మధ్య కొంచెం మధు గారు మీరు వినాలి, ఈ మధ్య బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది ఆర్గానిక్ యాడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రూట్స్ కావచ్చు, ఆరెంజ్ ఫుడ్ కావచ్చు, దేనికి. సో మీరు దీనికి కూడా ఒక ఆర్గానిక్ యాడ్ చేయడం వల్ల అందరికి కాదండి, మేము ఎంత ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది మేము ఆర్గానిక్ అని. అలాంటి పరిస్థితుల్లో ఇది మీ ఐడియానేనా? కాదు, ది రీజన్ వై వి వర్ డిస్కసింగ్ దిస్, అసలు ఆర్గానిక్ అని ఎందుకు అనాల్సి వచ్చింది, ఏంటి, వాట్ ఈస్ ద థాట్ బిహైండ్ ఇట్. సో తిరుపతి's క్యారెక్టర్ హీస్ అ ఫార్మర్. యాక్చువల్లీ ఫార్మర్ అని చెప్పారు. సో అలాంటప్పుడు చాలా బేసిక్స్, గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ అంటారు కదా, అలా ఆ జర్నీ అంతా చూస్తే
చాలా క్లీన్గా, ఇట్స్ సో ఫుల్ ఆఫ్ హార్ట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్. అండ్ చాలా మెటఫోరిక్గా ఆయన ఒక లవ్ అనే ఒక థాట్, అది హౌ వుడ్ ఇట్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్, ఇంపాక్ట్ ది అదర్ పర్సన్. ఆ బ్యూటిఫుల్ ప్యారలల్స్ డ్రా చేశారు. పంట పండినప్పుడు ఎలా ఉంటుంది, లేకపోతే కోతకు రానప్పుడు ఎలా ఉంటుంది. సో అలాంటివన్నీ సిమిలారిటీస్ మొత్తం స్క్రిప్ట్లో వీవ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఐ థింక్ దట్స్ దేర్, దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ వై ఇట్స్ ఆర్గానిక్. మేబీ ఇది ఆర్గానిక్ ప్రేమ కథ కంటే ఆర్గానిక్ రూటెడ్ స్టోరీ అని పెట్టింది. అబ్సల్యూట్లీ ఆర్గానిక్ కథ అంటే లైక్ రైతు కదా, ఆయన పండిస్తాడు. సో రైతుది ప్రేమ కథ కాబట్టి ఇట్స్ అన్ ఆర్గానిక్ లవ్ స్టోరీ. అలా బా ఏం చెప్తుంది తెలుసా? స్క్రిప్ట్ ఏమైనా రాద్దాం అని ప్రిపేర్ అవుతున్నారా నెక్స్ట్ ఫర్దర్ గా? అంటే యాక్చువల్లీ అది పెట్టడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో మీకు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పాను. అది కూడా కాకుండా సిచ్యువేషన్స్ అయినా ఇట్స్ ఫ్లో, అంటే ఆర్టిఫిషియల్ కాదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆర్గానిక్, ఇది ఆర్గానిక్, ఇది ప్యూరా ఇంప్యూరా అన్నది కదా. అలా సినిమాలో కూడా సిచ్యువేషన్స్ చాలా న్యాచురల్గా ఒక ఫ్లోలో వెళ్తాయి అనమాట. సో దాన్ని మేము ఆర్గానిక్ అని, బికాస్ ఇప్పుడు అందరూ బాగా పాపులర్ అయింది కాబట్టి ఇట్లా యూనిక్ గా చెప్దామని మేము ఆర్గానిక్. సో ఇప్పుడు మీరు పెట్టుకునే నోస్ రింగ్ కూడా క్యారెక్టర్ కోసమేనా, ఆర్ ఎల్స్ మీ పర్సనల్లీ ఫస్ట్ నుంచి క్యారెక్టర్ కోసం పెట్టుకున్నాను. క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు, అలానే ప్రమోషన్స్ కోసం పియర్స్ చేయించుకున్నాను అంతే. యా యా, ఓన్లీ సినిమా కోసం? ఓన్లీ సినిమా కోసం. ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్. మనం అబ్జర్వ్ చేస్తుంటా ఎక్కువ. నేను అనుకున్నాను యు హావ్ ఎ నోస్. నో 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 నో, అసలు జనరల్ అలా ఉంటే కొంచెం సినిమా, వేరే సినిమా చేసినప్పుడు అడుగుతారు కదా, యు నో కదా ఎలా ఉండాలి ఏంటి అని తెలుసు కదా. ఎన్ని అబ్జెక్షన్స్ చెప్తారు. వెరీ వెరీ అప్రిషియేటింగ్ థింగ్ ఫర్ ఒక సినిమా కోసం ఇంత కష్టపడి ఒక నోస్ రింగ్ కూడా తను పెట్టించుకుందంటే వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మీ ముగ్గురికి, అంటే మధుశాలిని గారు ఎలాగో ప్రెజెంట్ చేస్తారు అంటే ఆ డబ్బులు ఆయన వెనకేసుకుంటారు. మీ ఇద్దరికి మంచి పేరు రావాలని కోరుకున్నాను యాక్చువల్లీ. మ్యామ్, అంటే మీ మదర్ యాక్చువల్లీ వెరీ సపోర్టివ్ టు యూ ఫ్రమ్ ద ఫస్ట్ డే కదా. అంటే సినిమాలకు వెళ్తా అన్నప్పుడు మరి ఆమె ఎస్ చెప్పారు, నో చెప్పారు, వి డోంట్ నో, చెప్పలేదు కదా. చాలా వద్దు మధు వద్దు అని అన్నారా? సినిమాలో మన ఇంట్లోనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఆవిడ, అంటే ఇప్పుడు సో జోక్ ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ పెద్దమ్మ మూవీ ఆఫీస్ వచ్చాయి, మా పెద్దమ్మ చేయలేదు. మా మదర్కి వచ్చాయి, మా మదర్ చేయలేదు. మీ ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, మీ మామ్ మీరు సేమ్. ఐ లుక్ అ లాట్ లైక్ మై మామ్. యా యా. సో నా వరకు వచ్చేటప్పటికి ఐ థింక్ వాళ్ళు ఫస్ట్ ఆబ్వియస్లీ భయపడ్డారు. అండ్ ఎప్పుడైతే నేను ఇది తప్ప నేను ఏమి ఇంకా చేయను అని వాళ్ళకి అర్థమైపోయిందో, దే డిసైడెడ్ సపోర్ట్ చేయకపోతే పిచ్చెక్కిపోతుంది పాపం. మన అమ్మాయి భయపడే రకం కాదు, భయపెట్టే రకం. సో దే వర్ లైక్, ఓకే నీకు నచ్చిందే చెయ్యి, కానీ మాకు నచ్చినట్టు చెయ్యి. ఐ సెడ్ ఓకే మమ్మీ. సో జనరల్లీ అంటే థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, లైక్ నువ్వు ఎంత కంటెంట్ బిఫోర్ ఇవ్వు, అంటే టీజర్ ఇవ్వు, ట్రయల్ ఇవ్వు, సాంగ్స్ ఇవన్నీ నచ్చుతాయి, బట్ దే వోంట్ గో ఇన్ టు ద థియేటర్స్. అదొక ప్రాబ్లం. ఎక్కడో ఒక బ్రిడ్జ్ వేరియేషన్ ఒకటి ఉంది. సో ఎవరైనా చూసి బాగుంది అని చెప్పినా, లేదు ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేసింది, ఈ సినిమా వాల్యూస్ బాగున్నాయి అని చెప్తే డెఫినెట్లీ దే స్టెప్ ఫ్రమ్ దేర్. సో అలా మీరు అంటే ఈ సినిమా రేపు ఎలాగో చూడబోతున్నారు కాబట్టి, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్, అంటే ఒక ఆడియన్గా వెళ్ళే వాళ్ళకి ఏమేం పాయింట్స్ బాగా నచ్చుతాయని మీరు ఏమైనా చెప్పగలరా? యాక్చువల్లీ ఇప్పుడు హీరో రైతుగా కనిపించడం చాలా కొత్త, అంటే చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది, అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక విలేజ్ 20 years అవుతుంది అని. అండ్ దెన్ మళ్ళీ ఒక అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి సిటీకి వెళ్తుంది జాబ్ చేయడానికి, అది మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఏంటి అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏమవుతుంది అని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ద స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ అండి. మీరు ఏం అది ఇఫ్ యూ వెయిట్ ఫర్ ద మౌత్ టాక్, ఐ థింక్. సో కన్యాకుమారి మూవీ పరంగా వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? వాట్ యూ హోల్డ్ ఇట్, అంటే మీకు ప్రీవియస్లీ పుష్పక విమానంకి ఒక మెమరీ మీరు సేవ్ చేసుకున్నారు, అండ్ ఇప్పుడు దీనికి ఈ ఫిలిం పరంగా మీరు ఎలాంటి మెమరీస్ హోల్డ్ చేసుకుని పెట్టుకున్నారు దీనికి? ఓ దేర్ ఆర్ లాట్స్ అండి. ఎలాంటి మెమరీస్ అంటే చాలా ఉన్నాయి, నేను ఏది చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ ఒక ఐల్ షేర్ ఫ్యూ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. కానీ అంటే దట్ వాస్ మై బర్త్డే అనమాట, January 9th. ఆ రోజు మేము ఒక సీన్ షూట్ చేస్తున్నాం. దెన్
సీన్ షూట్ చేస్తుంటే ఐ వాస్ ప్రేయింగ్ టు గాడ్ ఇవాళ నా బర్త్డే. యాక్చువల్లీ నేను ఎవరికి సెట్లో చెప్పలేదు నా బర్త్డే, ఎందుకంటే అందరు విష్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నా బర్త్డే రోజు. అన్నీ మర్చిపోయి ఇంకా బర్త్డే అని ఉంటానేమో అని నేను ఎవరికి చెప్పలేదు అనమాట. సో ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ ఈరోజు నా బర్త్డే, నాకు ఇవాళ ఏదైనా మెమరీ మంచి మెమరీ డూ సంథింగ్ స్పెషల్ అన్నట్టు ప్రే చేశాను. సో దెర్ ఈస్ ద వాక్, ఐ థింక్ యూ కెన్ సీ దట్ ఇన్ ద టీజర్లో కూడా ఉంది అనుకుంటా. వాళ్ళు వాక్ చేస్తుంటే ఒక బటర్ఫ్లై ఇలా వెళ్తుంది అనమాట. సో దట్ వాస్ ద మూమెంట్ నాకు, బికాస్ సినిమాలో కన్యాకుమారి బటర్ఫ్లై ఇవన్నీ అండ్ నా బర్త్డే రోజు బటర్ఫ్లై ఇలా వెళ్ళింది అని దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. అలా యాక్చువల్లీ నేచర్ కదా చాలా support చేసింది. It was there for us. But it's a real butterfly. Yeah, it was not CG. I was thinking that CGI. It was మేము చూసేవాళ్ళం, ఎస్పెషల్లీ పొలం దగ్గర షూట్ చేసే సీన్ లో ఖచ్చితంగా వస్తాయి బటర్ఫ్లైస్. అది మన షార్ట్ లో వస్తుందో లేదా అని చూసేవాళ్ళం, ఖచ్చితంగా వచ్చింది. ఇది ఒకటి వచ్చింది కదా మ్యామ్. అండ్ దేర్ వాజ్ అనదర్, ఇప్పుడు సాంగ్ రిలీజ్ లో మీకు కనిపిస్తుంది అనమాట. మేమిద్దరం పొలాల్లో నడుచుకుంటూ వస్తాం, కరెక్ట్గా ఈ 2 బటర్ఫ్లైస్ వచ్చి మేమిద్దరు ఇలా మాట్లాడుకుంటే దే ప్లే అండ్ దే గో లైక్ దట్ వాస్ ద మూమెంట్. అది CG, అది కూడా CG కాదు. ఇట్స్ మోర్ దెన్ ఆర్గానిక్, ఇట్స్ మోర్ దెన్ బటర్ఫ్లైస్. ఎందుకంటే పోస్టర్స్ మీద బటర్ఫ్లై ఉంది ఇట్ సైడ్, ఈమె డ్రెస్ కూడా బటర్ఫ్లై ఉంది. సో ఈయన డైరెక్టర్ గారు మీ స్టోరీ తీస్తూ కూడా ఒక బటర్ఫ్లైస్ క్యాప్చర్ చేశారేమో అని కాదు. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఎప్పుడు వస్తే తెలీదు. ఈ వాజ్ లైక్ మీరు జస్ట్ వాక్ చేయండి, మాట్లాడుతూ వాక్ చేయండి అన్నారు. వీఆర్ వాకింగ్ అండ్ ద టైమింగ్ వాజ్ సో రైట్. నేను అప్పుడే టర్న్ అయ్యి మాట్లాడాను. ఇట్ వాజ్ మాంటేజ్ అనమాట. అప్పుడే టర్న్ అయ్యాను, ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చి నా హెడ్ దగ్గర ఉంటాయి 2 బటర్ఫ్లైస్ అగైన్ లైక్ లవ్ చేసుకుంటున్నట్టు. ఇట్ ఈస్ సో స్వీట్, మీరు చూడాలి. సో లైక్ దాట్ గాడ్ మాకు అలా బ్లెస్సింగ్స్ ఉన్నాయంట. ఇలాంటి మూమెంట్స్ వల్ల మేము వి వర్ లైక్ నో దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్ అని మాకు అనిపించేది. సూపర్ వెరీ హ్యాపీ. అంటే అది నేను చూస్తా డెఫినెట్లీ, చూసి ఐ విల్ షేర్ దిస్ టు వన్. అండ్ మధు గారు అప్పుడెప్పుడో జమానాలో అడిగితే ఒక 7 kids 8 kids ఉండాలన్నట్టు చెప్పినట్టు గుర్తు. ఏంటి ఇప్పటికీ స్టిల్? I still want many children. ఎందుకని? నాకు ఇష్టం పిల్లలు చాలా. ఎందుకని అంటే ఏం చెప్పాలి, కిడ్స్ అంటే అబ్బాయిలా అమ్మాయిలా? చిన్న పిల్లలు, బేబీస్. నాకు పక్క వాళ్ళ బేబీస్ అన్నా, మా ఫ్రెండ్స్ బేబీస్ అన్నా, బేబీస్ చాలా ఇష్టం. ఎప్పుడు అనేది తెలీదు, బట్ సమ్ డే. మీరు ఎలాగో బేబీస్ ఇష్టం అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీకు బేబీ. ఐ మీన్ యు ఆర్ మై బేబీ బ్రదర్. సో ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంకా అంటే పెండింగ్ ఉన్నాయి మీకు చేయాల్సినవి? పెండింగ్ ఉన్నవి చేయాల్సినవి ఫస్ట్ అయితే ఈ ఫిల్మ్ రిలీజ్ ఉందండి. ఫిల్మ్ అయిపోయింది. This is the most biggest challenge, right? A challenge in my life. So this is something I'm dealing with. Apart from this, na next line of work, there are other exciting announcements that I'm koncham waiting anamata. So yeah, avanni if they fall through, I don't think I'll have to wait anymore. అనుకున్నట్టు అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఈ మూవీకి పరంగా బనివాస్ గారు వీళ్ళంతా వెరీ సపోర్టివ్ అని చెప్పి ఈవెంట్ లో చెప్పారు, అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో వాళ్ళు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అంటే థియేటర్స్ పరంగా ఎలాంటి పుష్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి వర్క్ జరుగుతుంది? Because this is relatively a small budget film, and chala jagrattaga, yes, it's a very beautiful film. Chala jagrattaga plan cheskuntam, release ankondi, promotions and all of that. So ee time lo when we went to him and cheppam, sir idi paristhiti ante, he's like, don't worry, trailer చూసి ఆయన అన్నారు చాలా బాగుంది కంటెంట్. ఆయన అప్పటికి ఫిల్మ్ కూడా చూడలేదు. డోంట్ వరీ, యూ గో హెడ్, ఐ గివ్ యూ ఆల్ ద సపోర్ట్. సృజన్ గారికి నాకు ఆ ధైర్యం ఇచ్చారు ఆయన. అండ్ లేటర్ వెరీ రీసెంట్లీ ఆయన సినిమా చూసి ఈజ్ లైక్, ఐఎమ్ సో గ్లాడ్ యూ గైస్ ఆర్ గోయింగ్ విత్, బికాజ్ ఆయన అంటే ఒకసారి మూవీ చూసిన తర్వాత ఆయన చెప్తే ఉన్న కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది కదండి. సో అంటే మేము ఆ స్ట్రెస్లో ఉన్నాం, ఆయనకు నచ్చుతుందా లేదా, బికాస్ ఆయన గురించి చాలా విన్నాం దట్ హీ సపోర్ట్స్ అ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్. అలాంటప్పుడు ఆయన సపోర్ట్ మాకు ఉంటే బాగుంటుంది అనుకున్న టైంలో హీ లైక్ ద ఫిల్మ్, హీ లవ్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ వి ధైర్యంగా చెప్పేసుకున్నాం ఆయన మా వెనకాల ఉన్నారు అని, బట్ లిటరలీ హీఈస్ దేర్, హీ స్టాండింగ్ బై us. మిమ్మల్ని అంటే మీరు ప్రెజెన్స్ అని చెప్పి ఆ ఈవెంట్ లో మాట్లాడినప్పుడు మీ ఫ్యామిలీ లవ్ స్టోరీ అంత మదర్ ఇదంతా చెప్పినప్పుడు చాలా క్యూట్ అనిపించి, అండ్ అంటే కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడంలో, వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో దట్ యూ టేక్ ఎ స్టాండ్, ఇది చాలా బాగా నచ్చింది.
లైక్ ఎందుకంటే మీరు ఇప్పటికీ స్టిల్ వెరీ Yeah. యంగ్. ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో Very young. టీవీలో చూసినప్పుడు కానీ ఇలా యంగ్ అప్కమింగ్స్ వాళ్ళని ప్రమోట్ చేయడం, వాళ్ళని సపోర్ట్ చేయడం, ఇదంతా వాట్ రియల్లీ యాక్చువల్లీ అంటే ఏమనుకోని It's just a lot of times అంటే నేను విన్నా చెప్తున్నా యాక్చువల్ అంటే మిమ్మల్ని ఆడిషన్ లేకుండా కూడా ఈవెన్ ఆర్జీవి గారు, బాలా గారు వీళ్ళందరూ వాళ్ళ ఫిల్మ్స్ అప్పట్లో క్యాస్ట్ చేసుకున్నారు వితౌట్ ఆడిషన్. అంటే దే ఆర్ అంటే అంత ఫిదా మీకు. సో అలాంటి మీరు ఇట్లా యంగ్ టాలెంట్స్ ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏంటి వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతున్న స్టేజెస్లో ఐ యూస్ టు ఫీల్ యునో వెన్ ఎవరైనా ఈ మూవీ చూసి బాగుంది అని సపోర్ట్ చేస్తే బాగుండు, ఆ యాక్టర్ కానీ ఆ డైరెక్టర్ కానీ కొంచెం పుష్ ఇస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించేది. బట్ వెన్ వీఆర్ ఇన్ అ పొజిషన్ ఏదైనా ఇఫ్ వీ డూ సంథింగ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ another unit, how can we not do it? అంటే నేను రైట్ నౌ దీస్ ఆర్ మై బేబీ స్టెప్స్. నేను ఇంకా అంత పెద్ద స్థాయికి ఏమి వెళ్ళిపోలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రెజెంటర్. బట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ డూ, నా కెపాసిటీలో ఎంత ఉందో ఐ వాంట్ టు గో ఆల్ అవుట్ అండ్ డూ ఇట్ ఫర్ కన్యాకుమారి. బికాస్ some people need that and deserve that అనిపిస్తుంది. That's how Kanyakumari. అండ్ అంటే ఈ సినిమాస్ ప్రమోషన్స్ వీటన్నిటి పరంగా ఇంకొక పాయింట్ అడుగుదాం అనుకున్నాను. జనరల్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంకరేజ్ చేయాలి, వై కాంట్ ఐ డూ అని. సో యూ హ్యావ్ మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద స్టార్టింగ్, లైక్ మంచు లక్ష్మి గారు, రానా గారు, అల్లు బాయ్, మీ బన్నీ బాయ్, ఆశేష్, నిఖిల్, వీళ్ళందరూ. అంటే మీరు లైక్ ఏమన్నా చెప్తున్నారా నేను ఇలా ప్రజెంట్ చేస్తాను? Of course, వాళ్ళకి మెసేజ్ వాళ్ళ ఫోన్లు ఎత్తడం ఎందుకని? No, I'm kidding. No, see, one thing about Telugu film industry and especially as actors, we are so close and మేము అందరం ప్రతి మూవీకి క్రాస్ ప్రమోట్ చేస్తూ ఉంటాము. బికాజ్ ఏదైనా నచ్చితే we all want to stand for ourselves end of the day. లక్ష్మి అండ్ రానా ఇనిషియేట్ చేశారు. Of course, Bunny is also there. అప్పట్లో ఒక గ్రూప్ షేరింగ్ చాలా ఉండేది కదా. So yeah, ఇప్పటికి we don't catch up so regularly, కానీ ఇప్పటికీ గ్రూప్లో ఎవ్రీ టైమ్ there's a movie, ఏ యాక్టర్ దైనా వచ్చిన అందరం యునానిమస్లీ చాలా సెలబ్రేట్ చేసి సపోర్ట్ చేస్తాం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ మై టీమ్. ఐఎమ్ షూర్ దే విల్ బీ దేర్ ఫర్ మీ. సో 27th మీరు గీత్ అండ్ శ్రీచరణ్, సో 27th ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కాబట్టి యువర్ అపీలింగ్ టు ద ఆడియన్స్ ఆర్ యువర్ వర్డ్స్ టు ద ఆడియన్స్ ఏం చెప్పినా పర్లేదు. మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తారండి మీరు 27th వినాయక చవితి రోజు, మంచి పండుగ రోజు. చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. వెళ్ళి మీ ఇంటికి చెప్తారు, మీ ఫ్రెండ్స్కి చెప్తారు. ఇది మాత్రం నాకు గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే అంత మనసు పెట్టి చేసిన సినిమా చూసిన వాళ్ళందరికీ అంత ఇష్టపడుతున్నారు, మీకు అంతే నచ్చుతుందని నమ్ముతున్నాను. కుమారి కన్యాకుమారి చూడడానికి మాత్రం తప్పకుండా రావాలండి. ఏంటి ఇలా చెప్తారా? ఇప్పుడు కన్యాకుమారి స్టైల్ అంటే ఉందిగా ఆల్రెడీ, ఒరిజినల్ లోపల దిగిపోయింది కదా, చెప్పండి. ఓ గాడ్, ఏం చెప్పాలి? వచ్చేయండి. ఇదిగో కన్యాకుమారి అని నా పేరు మీద సినిమా తీశారు. మరి మీరు వచ్చి చూస్తే బాగుంటుంది, లేకపోతే గులాబ్ జామ్ అయిపోద్ది. సారీ అండి, సారీ. ఇదండి, ఇది షిఫ్ట్ చూసారా? వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్. వెరీ సారీ, ప్లీజ్ చూడండి. సారీ. కమల్ హాసన్. So this is Sharat signing off from Telugu One. Yes.